శిష్టులను మన్నించే శిశువీతడు, దుష్టుల నడచి భూమి తుదకే కూనితడు. శిష్టులను మన్నించే శిశువీతడు. కృష్ణాష్టమి పండుగ శుభాకాంక్షలు. శ్రీకృష్ణుడు జన్మించిన రోజు కృష్ణాష్టమి కాబట్టి శ్రావణ బహుళాష్టమి ఈ రోజున శ్రీకృష్ణుని జన్మదినం మనం జరుపుకుంటున్నాం. కృష్ణ జన్మదినం జరుపుకోవడంలోని పరమార్థం ఏమంటే ధర్మం, సత్యం, న్యాయం, అహింస వీటన్నిటితో పాటుగా కర్తవ్య బోధన కలిగి ఉండటం అనేది కృష్ణ అవతారం యొక్క ప్రధాన లక్ష్యంగా మనం భావిస్తాం. కృష్ణుడు కేవలం మనిషిగా కాక భగవంతుడిగా కూడా ప్రతినిత్యం తను నిరూపించుకున్నాడు. మనం ఏ విధంగా జీవించాలి, ఎంత ధైర్యంగా జీవించాలనేది కూడా కృష్ణ అవతారంలోని పరమాత్మ కనిపిస్తుంది. తను 32 సార్లు కూడా తన మీద హత్యాయత్నం జరిగినా కూడా అనునిత్యం చిన్ననాటి నుంచే బ్రతకాలి, సాధించాలి, న్యాయం కోసం జీవించాలనే ధర్మం కృష్ణ అవతారంలోని ప్రథమార్థం. పుట్టే ఎప్పుడే చతుర్భుజాలు శంకు చక్రవర్ణాలు ఎట్లు జనించనే ఈ కృష్ణుడు. పుట్టే ఎప్పుడే చతుర్భుజాలు శంకు చక్రవర్ణాలు. తను ధర్మం కోసం, న్యాయం కోసం నిలబడ్డాడని అడుగడుగునా చెప్తాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అత్యుత్థానమధర్మస్య. నాకు నేనే పుడతాను, నన్ను నేనే జన్మించుకుంటాను. ఎందుకోసమంటే అధర్మం ఎక్కడున్నదో ఆ ధర్మాన్ని జయించడం కోసం తను పుడతాను అంటాడు. అటువంటి కృష్ణాష్టమి పర్వదినం మనం జరుపుకోవడంలోని పరమార్థం ఏమంటే పసితనం నుండి మనం ధైర్యంగా ఉండాలి, స్థైర్యంగా కలిగి ఉండాలి, మానవత్వాన్ని కలిగి ఉండాలి, సత్యంతో మనం జీవించాలని చెప్పడంలోని పరమార్థమే కృష్ణాష్టమి యొక్క అవతార విశేషం. మీ అందరికీ కూడా కృష్ణాష్టమి, కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.